అన్నీ కూడా బోగస్ కేసులు, ఎప్పుడెప్పుడో జరిగినటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కేసుల్లో మళ్ళా రీఓపెన్ చేసి దాని మీద పునర్విచారణ చేస్తామని చెప్పి కేవలం నన్ను నిందితుడిగా చూపించడానికి, నన్ను ఇరికించడానికి చేసినటువంటి ప్రయత్నాలు. అందుకే ఈరోజు కనీసం ప్రాథమిక దశలో ఉన్నప్పుడే నేను ఎక్కడ నాకు ఆరోగ్యం బాగలేదు బెయిల్ ఇవ్వండి అని అడగలేదు. నేను తప్పు చేయలేదు, నాకు బెయిల్ ఇవ్వమని చెప్పాను. తప్పు చేయలేదు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగాం. అందులో భాగంగా ఈరోజు అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. కాకపోతే ఒకదాని వెంట ఒకటి వేయడం, ఎన్ని రోజులు ఇంత ఎక్కువ రోజులు జైల్లో ఉంచగలమనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వీళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను 86 రోజులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 5వ తేదీనే వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కార్యాలయంలో ప్రజలిచ్చినటువంటి తీర్పును అంగీకరిస్తున్నాం. దానితో పాటు మరలా ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక